హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్ తగిలింది. 25% మేర అలవెన్స్‌లన్నీ పెంపని దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 25% మేర పెరిగిన స్పెషల్ అలవెన్స్‌లు. ప్రభుత్వ ఉద్యోగులకు మరో సూపర్ జాక్‌పాట్. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్ తర్వాత ఉద్యోగుల స్పెషల్ అలవెన్స్‌లు 25% మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీఏ పెరగకపోయినా స్పెషల్ అలవెన్స్‌లు పెరగడం వల్ల మార్చి నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో గణనీయమైన పెరుగుదల అయితే కనిపించనుంది. ఏడో వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ జనవరిలో 53% అయితే పెరిగింది. దీంతో అనేక శాఖలు స్పెషల్ అలవెన్స్‌ల మొత్తాన్ని సవరించాలని ప్రభుత్వాన్ని కోరాయి. సో, ఈ మేరకు ప్రస్తుతం డీఏ పెరగకపోయినా స్పెషల్ అలవెన్స్‌లు మాత్రం 20-25% మేర పెరిగింది. ఇది ఉద్యోగులకు ఆర్థికంగా మేలైన పరిణామం అనైతే చెప్పుకోవచ్చు. ఇక పిల్లల చదువులకు మరింత భరోసా. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విద్యకు అయ్యే ఖర్చును తగ్గించేందుకు స్పెషల్ అలవెన్స్‌లను 25% మేర పెరిగిందనమాట. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం డీఏ 50% దాటితే పిల్లల చదువుల కోసం ప్రత్యేకంగా ఇచ్చే అలవెన్స్‌లు కూడా 25% పెరగాలి. ఈ పెరుగుదల ఉద్యోగులకు విద్యా సహాయం మరింత లభించనుంది. పెరిగిన స్పెషల్ అలవెన్స్‌ల మొత్తాలు ఈ ఈ విధంగా అయితే ఉన్నాయి. పిల్లల చదువుల ఖర్చులకు రూ. 2,812 వరకు, అలాగే హాస్టల్ ఫీజుకు 8,400 వరకు, ఇక వికలాంగుల పిల్లల విద్య కోసం సహాయం అండి రూ. 5,625 వరకు, ఇక ఉద్యోగి వికలాంగులైతే పిల్లల సంరక్షణ కోసం రూ. 3,750 వరకైతే ఈ మేరకు పెంపు. ఇక ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల. ఈ నిర్ణయం కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల మార్చి నెల జీతాల్లో ఈ పెరుగుదల అండి. ఈ నిర్ణయం కారణంగానే ఉద్యోగుల జీతాల్లో పెరుగుదల అన్నమాట. అదనంగా పెరుగుదల కనిపించనుంది. డీఏ పెరిగితే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు రావచ్చు. స్పెషల్ అలవెన్స్‌ల పెరుగుదలతో ఉద్యోగులకు కొంతవరకు ఆర్థిక భారం అయితే తగ్గనుంది. ముఖ్య అంశాలు: డీఏ పెరగకపోయినా స్పెషల్ అలవెన్స్‌లు పెరిగింది. పిల్లల చదువులకు మరింత సాయం అయితే లభించనుంది. మరి మార్చి నుంచి అంటే వచ్చే నెల నుంచి పెరిగిన జీతం పొందనున్నారనమాట ఉద్యోగ పెన్షనర్లు. ఇక వికలాంగ పిల్లల కోసం ప్రత్యేకంగా ఆర్థిక సహాయం అయితే అందుబాటులోకి వచ్చింది. ఈ పెరుగుదల ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా ఉపశమనం కలిగించే నిర్ణయం. బడ్జెట్ అనంతరం ఇంకా మరిన్ని ప్రయోజనాలు వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. కాబట్టి ఉద్యోగుల కోసం ఇదొక మంచి పరిణామం అనైతే చెప్పవచ్చు.